దయగలిగిన తండ్రి, కనికారము చూపున మా దేవా, ఈ రాత్రి నాయన మీరు మాట్లాడబోతున్న మాటలు విలువైనవి. మీరు మాట్లాడితేనే గ్రామానికి దీవెనికరంగా మార్చబడుతుంది నాయన, ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. మీ ఆత్మ సహాయము కావాలి, సముచితమైన జ్ఞానం మీరు మాకు ఇవ్వాలి నాయన. ఈ రాత్రి మాకు దీవెనికరంగా మార్చి రాత్రి అని మేము తలంచుకుంటూ ఉన్నాం నాయనా. మీ ప్రేమ ఎంత గొప్పదయ్యా. మేమందరూ మీ సన్నిధిలోనికి వచ్చాం, ప్రార్థించుకోడే భాగ్యమును మాకు అనుగ్రహించారు తండ్రి. మీ దీవెన లేఖనాల్లో ఉన్న మాకు భావాలు మాకు నేర్పించున్నాయి. లేఖనాల్లో ఉన్న చర్చ మాకు నేర్పించండి. మా గ్రామానికి దీవెన ఆశీర్వాదము కలిగించేసి అయ్యా మీ ప్రేమను చూపించమని చెప్పవలసిన వాడు నువ్వు, వినవలసిన వారు మేమై నమ్ముతున్న వాడును గనుక అలిప్పుడు నైన నేను చేస్తూ నీ ప్రార్థన తూచివి. కానీ బిడ్డలైన వారికి మాకు మీరు సహాయం అందించమని కోరుకుంటూ ప్రార్థనకు ప్రతిఫలమిచ్చి అలిప్పుడు నైనా నేను చేస్తున్న ఈ ప్రార్థన బిడ్డలకు దీవెన, మాకు ఆశీర్వాదకారంగా ముందుకు మీ ఆత్మ సహాయం దయచేసి మీరు నడిపించమని కోరుకుంటూ త్వరగా రానయ్యుంటున్న యేసయ్య దివ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచిది, జాగ్రత్తగా మంచి మాటలు మనం వినడానికి వచ్చాం. ఆలోచన చేస్తూ దేవుడు ఒక మంచి మాటలు ఈ స్థలములోనికి ఈ రాత్రి మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఏమిటి అని అంటే పిల్లరా, దేవుడు ఒక పట్టణం నుంచి మరొక పట్టణానికి రాగలిగే దేవుడు నడిపించినట్లుగా లేఖనాలు చెప్తూ ఉన్నాయి. అంటే అబ్రహామును గురించి మనము ఈ రాత్రి చూడబోతున్నాం. అబ్రహాము ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం అవుతున్నాడంటే మరొక నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణం అవుతూ ఉన్నాడు. అక్కడికి వచ్చి నివసించినట్లుగా మనకు వాక్యము చెప్తుంది పిల్లరా. ఎందుకు అంటే దేవుని వాక్యము అందరికీ అర్థం కాదు. దేవుని మాటలు అర్థం చేసుకోవాల్సిన అవసరత ఉంది అని అంటే మనము ఈ రాత్రి దేవుడు మనందరితో మాట్లాడబోతున్నది ఏమిటంటే పిల్లరా, ఎందుకు ఈ మాటలు ఈ రాత్రి సమయంలో మనందరికీ తెలియబరుస్తున్నాడు అని అంటే భయము భక్తి కలిగి మనుషులు బ్రతకవలసిన అవసరత ఉంది అని బైబిల్ చెప్తుంది. భయపడాలి, దేనికి భయపడాలి అని బైబిల్ చెప్తుంది అంటే దేవునికి భయపడాలని బైబిల్ చెప్తుంది. మరి మనిషి దేనికి భయపడుతున్నాడు అని అంటే ప్రకృతికి భయపడుతున్నారు. మనిషి దేనికి భయపడాలి అంటే ప్రకృతికి భయపడుతున్నాడు. ఎందుకు భయపడాలి ప్రకృతికి అంటే ఖచ్చితంగా భయపడవలసిన అవసరత ఉంది. ప్రకృతి నేర్పించిన ఒక నాయకుడు ఉన్నాడన్న సంగతి మనకు తెలియకపోతే ఎలా? తెలియని వారికి తెలియకపోయినా ప్రభువుని వెరిగిన వారికి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ప్రకృతి ఎగిచిపడుతుంది, ప్రకృతి పైకి లెగిస్తుంది అంటే ఖచ్చితంగా ఆ గ్రామాన్ని గాని ఆ ప్రాంతాన్ని గాని ఆ దేశాన్ని గాని భయము లేకపోవటం వలనే ఇలా జరుగుతుందని వాక్య ప్రకారంగా మనం ఈ రాత్రి తెలుసుకోవలసిన అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆ ప్రాంతంలో నివసించాలి అబ్రాహాము గారు వెళ్ళి అంటే ఏమిటి? ఎందుకు ఆ ప్రాంతంలో నివసించాలంటే ఖచ్చితంగా ఆయన నివసించవలసిన అవసరత ఉంది అనే వాక్యం చెప్తుంది. చదువు తల్లి. ఇప్పుడు అక్కడి నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరిలిపోయి కాదేశమునకును మధ్య ప్రదేశములో నివసించును. దేవునికి స్తోత్రం. రెండు పక్కల మధ్యలో నివసించినట్లుగా అబ్రహాము నివసించినట్లుగా మనకు వాక్యము చలవిచ్చుతుంది పిల్లలు. ఎందుకు అక్కడ నివసించవలసిన అవసరత ఉంది అని అంటే ఆ ప్రాంతానికి దేవుని భయము లేదు అని చెప్తున్నాడు. ఎందుకు ఆ ప్రాంతానికి దేవుని భయము లేదు అంటే పిల్లరా, మనిషి ప్రకృతికి భయపడుతున్నాడు గాని దేవునికి భయపడిన వాడు లేడు ఎవడు కూడా. ప్రకృతికి భయపడవచ్చు కానీ ప్రకృతి నడిపించిన ఒక నాయకుడు ఉన్నాడు. ఖచ్చితంగా మనం ఆయనకు
భయపడాలి. లేరండి అలాంటి వారు ఎవరూ లేరు. ప్రకృతిలో ఏది వచ్చినా, లేకపోతే ఏది విపత్తు వచ్చినా, దేశం మీదకి, ప్రజల మీదకి, గ్రామం మీదకి, దేశం మీదకి ఏది వచ్చినా దాని వెనకాల దేవుడు ఉన్నాడని మనము గుర్తి వెరగవలసిన అవసరత ఉంది. ఖచ్చితంగా నీతిమంతుల జోలికి ఎవడైనా వస్తే దేవుడు ఖచ్చితంగా కలిగి చేసుకుంటాడని బైబిల్లో రాయబడింది. అనగా దేవుని పిల్లల వైపు గాని ఎవడైనా వస్తే, నా మాటలు కాదు, బైబిల్ చెప్తున్నమాట, దేవుని పిల్లల జోలికి, దేవుని బిడ్డల జోలికి ఎవడైనా వస్తే దేవుడు కలిగి చేసుకుంటున్నాడనేది ఈ మాటల్లో మనకు కనపడుతుంది. నిజమేనంటారు? నిజమే. అక్కడ మాట చెప్తుంది. దేవుని పిల్లలు ఎలా ఉండాలి ఈ రోజు మనం నేర్చుకుని పోతూ ఉన్నాం. దేవుని బిడ్డలు ఎలా ఉంటే దేవుడు కలిగి చేసుకుంటాడు చెప్తున్నాడు. ఎలా పడితే అలా ఉండి కలిగి చేసుకోడు దేవుడు. అక్కడ ఒక తల్లి కనబడుతుంది మనకు. ఎందుకు ఆ ప్రాంతంలో అబ్రాహాము గారు నివసించవలసిన అవసరత ఉందంటే ఉండాలి, ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఉండాలి. దేవుని యొక్క రుజువు ఆ స్థలానికి తెలియాలి, ఆ గ్రామానికి తెలియవలసిన అవసరత ఉంది అని బైబిల్లో మనకు కనబడుతూ ఉంది పిల్లలు. ఇంక చదువు తెలి నివసించి అమ్మా కొన్ని రోజులు ఆ ప్రాంతంలో అబ్రహాము గారు నివసిస్తూ ఉన్నాడట. నివసిస్తే ఆ మనిషి ఎలాంటి వాడు, ఆ మనిషికి ఉన్న పరిస్థితి ఏంటి, ఆ వ్యక్తి చేస్తున్న పని ఏంటి, ఆ వ్యక్తి వెనకాల ఎవరున్నారని ఆ ప్రాంతంలో ఉన్నవాడు అనుకోవలసిన అవసరత ఉందని బైబిల్ మనకు చెబుతుంది పిల్లరా. ఏం నివసించే తీసుకొచ్చేస్తావా? ఎక్కడి నుంచి వస్తారండి? ఇతర ప్రదేశం, ఇతర రాష్ట్రం, లేకపోతే ఇతర దేశాల నుంచి మన ప్రాంతంలోనికి వచ్చిన వారిని మనం ఎలా చూడాలి తెలుసా? చాలా బాగా చూడాలని వాక్యం చెబుతుంది పిల్ల. కానీ మరొక దేశానికి వచ్చారు, ఆ దేశంలో నివసించడానికి వచ్చాడు ఆయన. వస్తే ఏం జరుగుతుందో ఇంకా చూద్దాం. చదువు తెలి. అప్పుడు అబ్రాము తన భార్య అయిన సారాను గురించి, దేవునికి స్తోత్రం. ఏమండి ఆ మాట చెప్పవలసిన అవసరత ఎందుకు అబ్రాము గారికి? ఎందుకు చెప్పాలి ఆయన? ఎందుకు చెప్పవలసిన అవసరత ఉంది అని మనం ఆలోచన చేయాలి. అర్థమవుతుందా వాక్యం? ఎందుకు చెప్తున్నాము అంటే దేవుని భయం ఉండాలి, కుటుంబంలో దేవుని భయం ఉండాలి, భర్త భార్యలో దేవుని భయం ఉండాలి, గ్రామానికి దేవుని భయం ఉండాలి, దేశానికి దేవుని భయం ఉండాలి. లేకపోవటం వల్ల ఇలాంటి విపత్తులు భూమి మీదకి వస్తూ ఉన్నాయి, ఇంకా వస్తాయే ఉంటాయట. ఎందుకు తెలుసా? ఆయన మనుషుడు దేనికి భయపడలేదు? దేవునికి భయపడ్డా. ఎప్పటికీ భయపడ్డా. భయపెట్టివాడు వచ్చిన వరకు భయపడ్డ మనిషి, భయపెట్టివాడు రావాలి, వస్తే మనం ఉండలేము పిల్లలు. దేవుడు భయపడినంత అంతవరకు మనం చేసుకుంటే మనం ఎందుకు పనికిరాని వారు. కానీ ఇక్కడ దేవుడే భయపడుతున్నాడు ఈ లేఖనాల్లో. ఎందుకు తెలుసా పిల్లలు? నివసించినాడికి వచ్చారు, ఆ ప్రాంతానికి నివసించినాడికి వచ్చిన వారి జోలికి నువ్వు వెళితే ఎలాగుంటో తెలుసా? ఇంతకీ వారి పక్షమున ఎవరున్నారో, లేదు వారి ముందు వెనక ఎవరున్నారో ఆలోచించవలసిన అవసరత ఉంది ఆ ప్రాంతంలో ఉన్న వారికి. మనకు కాదండి, వాళ్ళకి జరిగింది అలా, వాళ్ళకి జరిగింది, మనకు కాదు. కానీ దేవుని బిడ్డలకు జోలికి వచ్చేటప్పుడు మనం ఆలోచన చేయాలి. కానీ వారు ఎలా ఉండాలి ఇక్కడ బైబిల్ మనకు నేర్పిస్తుంది. అందుకే అలా ఉంటేనే దేవుడు ఆ విషయంలో కలిగి చేసుకుంటాడనే వాక్యం మనకు చెప్తుంది పిల్లలు. అతడు అబ్రామును తన భార్య అయిన సారాను గురించి ఈమె నా చెల్లెలని చెప్పును గనుక గెరేరి రాజు అయిన అబీమెలెకు సారాని పిలుచుకొని తీసుకొని పోయాడట. చెల్లంటే తీసుకుపోతావా? కోత కాకపోతే కోత అన్న బైబిల్ లేదా? అసలు అబ్రామ్ అంటే ఎవరనుకుంటున్నాడు? అబ్రామ్ పక్షమున ఎవరున్నారు ఇంతరికి? అబ్రాముని గురించి ఆలోచించకుంటేనే ఒక స్థలం నుంచి మరొక స్థలానికి వస్తే చెల్లని చెప్పాడని చెప్పి తీసిపోతాడట. తీసిపోయాడు కూడా. అంటే భార్య అంటే తీసుకుని వెళ్తా, భార్య అయినా తీసుకుని పోతాడు.
రానంటే కుదరదు, వెళ్ళాలి, తప్పలు కదా, కంపల్సరీగా వెళ్ళాలి. ఎందుకు అని అంటే రాజు కాబట్టి. రాజు మాట ఆ ప్రాంతమే వింటుంది, ఆ గ్రామం వింటుంది, ఆ చుట్టుపక్క ప్రాంతంలో ఉన్న వారు అందరూ వింటున్నారు. మరి వీళ్ళు ఎందుకు వినరు? ఖచ్చితంగా వినాలి. చెల్లెని చెప్పినందుకు తీసుకుపోయాడట. దేనికి రాజు ఆమెతో పనండి? అంత అవసరం ఏమిటండి రాజుకి? ఎందుకు వాళ్ళ జోలికి వెళ్ళాడు ఆయన? ఎందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది అంటే ఆమె సౌందర్యవతి, ఆమె మంచి గుణలక్ష్యమును కలిగిన స్త్రీ. ఆమె అనగా దేవుని యందు వైభక్తులు కలిగి ఉన్న స్త్రీ. పిలిచిన తర్వాత రానంటే కుదరదు, ఎలానంటే కుదరదు. ఎందుకు అంటే రాజు మాట వినవలసిన అవసరత ఉంది అని వాక్యము చెప్తుంది. పిల్ల చెల్లంటే తీసుకెళ్ళిపోవడమేనా అంటే చెల్లని చెప్పడము కూడా అబద్ధం. అక్కడ అబ్రామ గారి మాటలో ఎందుకు అలా పలకవలసింది అంటే మనం మాట్లాడవలసిన అవసరం కాదు. కానీ పిల్లరా, దేవుడు మనకు చెబుతున్న మాట ఏమిటంటే అబ్రాము గారు ఆనాడు అలా పలకవలసిన అవసరం ఏంటంటే అది దేవునికే తెలియాలి. భార్యని చెల్లెన్న చెప్పవలసిన అవసరం ఎందుకు ఆయనకి? మనం ఆలోచన చేయాలి, గమనించాలి. మనం ఆమెని పట్టుకొని పోయాడట, ఆమెను తీసుకొని వెళ్ళిపోయాడట. ఆమె పవిత్రురాలైన కన్యక. అబ్రాము తప్ప మరొక పురుషుడు ఆమెను ముట్టడానికి దేవుడు ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడు అని అంటే వాళ్ళిద్దరూ నీతిమంతులు, దేవుని కొరకు బ్రతికిన వారు. అందుకే ప్రభు బిడ్డల జోలికి ఎవడైనా వస్తే ఖచ్చితంగా దేవుడు కలిగి చేసుకుంటాడు అని నేను ఎందుకు అంటున్నానంటే ఎవరు పడితే వాళ్ళు కాల్చుమే. ముందు దేవుని యందు మనము వైభక్తులు కలిగి ఆయన యందు మనం ఎప్పుడైతే నమ్మకముగా అన్ని విషయములో మనం ఆయన ఎదుట యథార్థంగా బ్రతికితామో వాళ్ళ పక్షమున వారు ఎక్కడ ఉన్నా పిల్లరా దేవుడు వారి చుట్టూ దేవుని ఆశీస్సులు ఉంటాయని ఇదిగో ఈ తల్లిని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. తీసుకొని వెళ్ళిపోయాడు, పట్టుకొని వెళ్ళిపోయాడు. ఆమెని పట్టుకొని వెళ్ళిపోతే ఏం జరుగుతుందట? అయినను రాత్రి వేళ దేవుడు సపనమందు అబీమెలెకు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఎవరు? నీ ఇంటికి పట్టుకొని వచ్చేసావుగా, ఆమె ఎవరు అనుకుంటున్నావు? ఎవరు మాట్లాడి? అబ్రామా? దేవుడు మాట్లాడాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి? నిద్రపోయాడట, ప్రశాంతంగా నిద్రపోయాడట. సబాస్, మంచిగా నిద్రపోయి ఉండొచ్చు, గాఢ నిద్ర చేసి ఉండొచ్చు, ప్రశాంతంగా నిద్రలోనికి వెళ్ళవచ్చు. వెళితే హాయిగా ఆయన దగ్గరికి వెళ్ళాడట. ఎప్పుడు మెలుగుగా ఉన్నాడా? లేదు, నిద్రపోయాడు. నిద్రపోయి తట్టాడు. తట్టి, బాయ్, నువ్వు తీసుకొచ్చిన కుమార్తె ఎవరు అనుకుంటున్నావు? అసలు ఎవరని పట్టుకొచ్చావు నువ్వు? ఆమె ఒక పురుషునికి భార్య. మనం మనిషి చెప్తే ఎలా వింటామా? వినము. పోని మనిషి చెప్తే ఆయన వింటాడా? వినడు. ఎందుకు వింటాడు? ఆయనే 10 మందికి అధికారం ఉన్నప్పుడు, ఆయన అనేకులకు అధికారం అయినప్పుడు ఎవరి మాట వింటాడు? ఎవరి మాట వినడు. ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. ఎవడైనా వినాలి. భూమి మీద బ్రతుకుతున్న ఎంత గొప్ప వాడైనా ఖచ్చితంగా దేవుని మాట వినకపోతే వాడికి జరిగేది విపత్తు ఏంటో తెలుసా? ఇదిగో అబీమెలెకు జరుగుతున్నది ఖచ్చితంగా ఈ భూమికి జరగబోతుందని వాక్యములో మనకు చెప్పబడుతూ ఉంది. భయం లేని వాడా అంటే నిజముగా భయపడ్డాడు. ఆయన తీసుకొచ్చాడు, గాని తీసుకొచ్చని కనీసము ఈ చేతులతో ఆమెను కనీసం ముట్టుకోలేదు. ఎందుకు తెలుసా? ఆల్రెడీ నీకు అర్థమైపోతుందేమో కానీ తీసుకొచ్చి చక్కగా ఓ ప్రాంతము, ఓ ప్రదేశంలో ఆమెను పెట్టాడు. చక్కగా ఈ రాత్రి ఆయన నిద్రలోనికి వెళ్ళిపోయాడు. ఈ నిద్రలోని వెళ్ళిపోతున్నప్పుడు ఆ నిద్రలోని దేవుడు సపనమందు అబీమెలెకు వద్దకు నీవు నీ ఇంటిని చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య. అదేంటి ప్రభా, అతడు చెల్లుడు అని చెప్పాడంటే ఆలోచన చేయాలి ఎందుకు చెప్పాడో.
చెల్లని చెప్పి తీసుకొచ్చేస్తావా? కానీ దేవుడు ఎవరు పక్షమున యుద్ధం చేస్తాడు తెలుసా? నీతిమంతుల పక్షమున యుద్ధం చేస్తాడు, మన పక్షాన కాదండి. మన అలాంటి వారం అయితే కాదు. మనం అలాంటి వారం అయితే ఖచ్చితంగా నువ్వెక్కడ ఉన్నా ఖచ్చితంగా దేవుడు వారితో మాట్లాడి బయటికి ఈజీగా తీసుకొని రాగలిగిన దేవుడు మన పక్షమున ఉన్నాడు అని. ఇదిగో అమ్మ పేరేంటి? శారా అమ్మ. చూడండి ఎంత నీతిమంతురాలండి. అబ్రాము గారు ఆమె భార్యని తీసుకొని పోతున్నప్పుడు అబ్రాము గారు బాధపడలేదంటారా? అబ్రాము గారు తన భార్యని, తన పక్కనున్న తన భార్యని ఎవడో ఎత్తుకొని పోతూ ఉంటే ఆయన బాధపడలేదా అంటే బాధపడ్డాడు. కానీ అతను చేసేది కాదు. ఆయన ఆపితే ఆగేవాడు కాదు, అవతల ఆయన చెబితే తింటున్నవాడు కాదు. ఎవరు చెబితే వాడు దిగి వస్తాడో ఆయనే వాడి దగ్గరికి వెళ్ళాలి. అవును కదా? వెళితేనే మాట వింటాడు. మనం ఎవరి మాట వింటాం? భూమి మీద పోలీసుల మాట వింటామే, ఖచ్చితంగా వింటాం. అధికారుల మాట వింటాం. ఎందుకని? హెచ్చరిక వచ్చిందనుకో, ప్రభుత్వం ఒక హెచ్చరిక మనకు చేస్తే, మనకు జారీ చేస్తే ఖచ్చితంగా వారి మాట వినకపోతే మనకు తాడు తీసేస్తారు వాళ్ళు. ఎందుకని? ప్రాణాలు రక్షించుకోమని ముందుగా హెచ్చరిక. అందుకే ముందుగా హెచ్చరిక వెళ్ళింది ఈయన దగ్గరికి. ఎందుకని? అమ్మాయిని పుట్టుకుంటే కనీసం ఆమెను తాగితే మామూలు ఉండదని హెచ్చరిక వెళ్ళిపోయింది ఆయన దగ్గరికి. వెళ్ళిపోతే ఏమైందంట? చదువు తెలియ మన 3వ అధ్యాయం చదువు, మళ్ళా 3వ వచనం. అయినను రాత్రి వేళ దేవుడు సపనమందు వచ్చి నీవు నీ ఇంటను చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నువ్వు చచ్చెదవో. ఏమన్నాడు? చచ్చిపోతావు, జాగ్రత్త అని చెప్పాడు. అబ్రాము ఆ మాట అంటే ఒప్పుకుంటాడమ్మా? ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. నువ్వు నా చెల్లిని తీసుకెళ్తున్నావు, లేకపోతే నా భార్యని తీసుకుని వెళ్తున్నావు, నువ్వు నిజముగా చచ్చిదు అంటే అబ్రాము గారిని అక్కడే చంపేస్తాడు. ఎందుకు తెలుసా? అధికారం వారి చేతిలో ఉంది, నాయకుడు, రాజు. మరెందుకు ఆయన మాట్లాడలేదంటే చక్కగా చెప్పాడు, ఆమె నా చెల్లి అని చెప్పాడు. చెల్లి తీసుకెళ్ళిపో. కానీ ఎవరైతే వస్తారో వారు రావాలి ఖచ్చితంగా. ఆయన అబ్రాహాము పక్షమున ఉన్నవాడు. ఎందుకు తెలుసా? అబ్రాహామును ఎవరు పిలిచారు? దేవుడు. ఎక్కడి నుంచి పిలిచాడు? తండ్రి దగ్గర నుంచి పిలిచాడు. రా, నేను చూపించబోతున్న దేశమునకు వచ్చి రా రా అని పిలిచాడు. పిల్లరా, ఖచ్చితంగా వచ్చాడు. ఎవరి మీద? దేవుని మీద ఆధారపడి వచ్చాడు. మరి వచ్చిన దేవుడు, నడిపించిన దేవుడు, మరి అబ్రాహాము గారు అన్యాయం జరిగితే ఒప్పుకుంటాడు ఆయన అంటే? ఒప్పుకోడు. ఎందుకు తెలుసా? మనుషులైతే ఒప్పుకుంటారేమో గాని దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు లేడండి. ఎవడు లేడు మనకు విరోధి. మనకు విరోధి ఎవ్వరు లేరు. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నాను అంటే అబ్రాహాము గారు మాట్లాడుతున్న మాట మనం వింటే పిల్లరా ఆశ్చర్యపోతాం. అందుకే 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 అంటున్నాడు, చక్కగా చొప్పున మందు ఆయనకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఏమంటున్నాడు తెలుసు? నీవు నింటిని చేర్చుకున్న భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిదువు సుమి అని చెప్పాడు. నువ్వు ఖచ్చితంగా తీసుకొచ్చిన కుమార్తెని ఖచ్చితంగా ముట్టుకుంటే నువ్వు చచ్చిదువు అని చెప్పాడు. అమ్మ బాబోయ్, అదేంటి ప్రభు అలా అన్నాడు? ఆయన చెల్లని అన్నాడు. కానీ అక్కడ కనబడుతుంది మనకి ఏమిటంటే పిల్లరా, భార్యని భార్యే అని చెప్పవలసిన అవసరం ఉంది. మరెందుకు ఆయన అట్లా చెప్పవలసిన అవసరం ఉందో అది దేవునికి ఎరుక. ఎందుకు భార్య అనకంటే భార్య అనుకుంటే చెల్లెని ఎందుకు అన్నాడా? నువ్వెందుకు అంటావు? దాన్ని ఎందుకు మార్చి చెప్పాలా? ఆయన చెల్లె అని అన్నాడు అక్కడ. తర్వాత దేవుడు ఏమన్నాడు? అక్కడికి వెళ్ళి నీ ఇంటిని చేర్చుకున్న కుమార్తెని ఇంటిని చేర్చుకున్న స్త్రీ ఎవరు తెలుసా? ఒక పురుషునికి భార్య అని ఆయన చెప్పాడు. ఎవరో సృష్టికర్త కలిగి చేసుకున్నాడు. ఎవరంటే నీతిమంతుల పక్షమున ఎప్పుడు కూడా సృష్టికర్త వెంటనే ఉంటాడని ఈ వాక్యమును బట్టి మనకు అర్థమవుతుంది. అందుకే సృష్టిని పూజించేవారు ఉన్నారు కానీ సృష్టికర్తను పూజించేవారు లేరు. అవును కదా?
అందుకే దేవుని కోపం వస్తుంది. అందుకే దేవుని కోపం వస్తుంది. దేవుని యొక్క ఉగ్రత తట్టుకోలేరని చెప్పి ఈ భూమి మీదకి అనేకమైన విపత్తులు వస్తున్నాయి. దేవుడు ఎక్కడున్నాడు తెలుసండి? పరలోకములో సమీపింపరాను తేజస్సులో అమరత్వమ కలిగి ఆయన ఒక్కడే వహించుచూ ఉన్నాడు, వచించుచూ ఉన్నాడు. కానీ ఈ భూమి మీదకి ప్రకృతిని ప్రేమించే వారు ఎక్కువగా ఉన్నారు. ఆయన కలిగి చేసిన సృష్టిని పూజలు చేసిన వారు అనేకులు ఉన్నారు, కానీ సృష్టికర్తను పూజించేసిన వారు ఎవరూ లేరు. అందుకే దేవుని కోపం వస్తుంది. ఖచ్చితంగా అది జరిగింది. ఎందుకు అని అంటే ఇదిగో ఇక్కడ అంటున్నాడు చదువుదండి. అయితే ఆమెతో అబీమెలెకు ఆమెతో పోలేదు. అందుకే 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 బ్రతికాడు. పోతే పరిస్థితి ఏంటి? దక్షిణమే చనిపోతాడు. పోనీ ఆయన ఒక్కడి చనిపోతాడంటే ఆ దేశం ఎందుకు వస్తుంది విపత్తు, ఆ దేశం ఎందుకు వస్తుంది ముప్పు పుల్లారు. అందుకే దేవుడు చలవిచ్చుచున్నాడు. ఏమన్నాడు తెలుసు? అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు ప్రభువా ఇట్టి నీతి గల జనము అతుము చేయదు. ఏమంటున్నాడు? ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు మరి చదువుతల్లి? ప్రభువా ఇట్టి నీతి గల జనము నాశనము చేయుదువా, అంతము చేయుదువా? నీవే ఈమె నా చెల్లెని అతడు నాతో చెప్పలేదా? నిజమే చెప్పాడు కదా. ఏమన్నాడు ఇక్కడ? అదేంటి ప్రభువా, ఈమెను పట్టుకుంటే మేము మమ్మల్ని చంపేస్తానంటున్నావు, ఈమెను ముడితే మమ్మల్ని చంపేస్తానంటున్నావు. ఇంతకీ ఆమె ఎంత నీతిమంతురాలు మీరు అర్థం చేసుకోండి. ఎవరు అంటే ఆడబిడ్డ, ఆడకూతురు అనగా ఆమె సృష్టికర్తకి, ఈ మూలక అబ్రాహాముకి ఆమె భారీగా ఉన్న ఆ యొక్క ఎంత నీతిమంతురాలు మీరు అర్థం చేసుకోండి ఒకసారి. ఆమె పక్షము నా ప్రభు యుద్ధం చేస్తున్నాడు. ఆమె పక్షము నా ప్రభు వారే ఆమె తోడుగా ఉండి ఆమెతో ఉంటూ ఇదిగో ఆయన ద్వారాగా మాట్లాడుతున్నాడు. ఇదేంటి ప్రభువా, ఆయన చేశాడు కదా, నిన్ను వెళ్ళి అడిగాను, ఈమె ఎవరు అని అడిగాను, ఈమె నా చెల్లెలు అని చెప్పాడు. నువ్వేమో ఇలాగంటున్నావు. అవునయ్యా, నేను చెప్పింది నిజం, నేను చెప్పింది నిజము అంటే అదే అంటున్నాడు. చదమ్మా. ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్నయ్యని చెప్పింది. అంటే అన్న చెల్లెలు బంధం బాగోదా, ఉండకూడదా? అన్న చెల్లిగా, భర్త భార్యలు అన్న చెల్లెలుగా ఉండకూడదా? మరి ఉంటే ఎడగొట్టేస్తావా నువ్వు? ఇతను చూడండి ఎంత జగ్గి చెప్తున్నాడు. ఒకవేళ అమ్మాయిని, ఒకవేళ ఆమెను ముట్టితే పరిస్థితులు మా యొక్క దేశం ఎందుకు ఇటువంటి విపత్తు వస్తుందని నువ్వే చెప్తున్నావు. మరి వాళ్ళెందుకు అలా చెప్పాలి? నిజమే చెప్పాలి కదా. ఈమెమో అతడేమో నా అన్న అంటుంది, అతడేమో ఈమె నా చెల్లంటుంది, చెల్లంటున్నాడు. మరి ఏంటి ప్రభు అని చెప్పి ఇతడు అడుగుతున్నాడు. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసేది గనుక దేవునికి స్తోత్రం. అందుకే బ్రతికావు. ఏమన్నాడు? అందుకే అయ్యా బ్రతికావు, అందుకే నీ దేశం బ్రతికింది, అందుకే నీ గ్రామంలో ఉన్నవారు క్షేమముగా ఉన్నారు. ఏమంటున్నాడండి? ఎంత చక్కగా ఆయన మాట్లాడుతున్నాడు, ఎంత చక్కగా అతను మాట్లాడుతున్నాడు. చదువుతారు ఆ రోజు చదువు. అందుకు దేవుడు అవును యథార్థ హృదయముతో దీనిని చేచితివి నేను ఎరుగుదును. అందుకే నీ జోలికి ఇంకా రాలేదు. మామూలుగా ఏమని చెప్తాను? నీతో మాట్లాడుతున్నా ఇంతవరకు నీతో ఎందుకు మాట్లాడాలి? నువ్వు యథార్థంగా ఉన్నావు కాబట్టి, నీ గ్రామం ముందుకు నాశనం తెచ్చుకోకూడదు కాబట్టి, నీ దేశం ముందుకి నాశము తెచ్చుకోకూడదు కాబట్టి, దేవుని బిడ్డల జోలికి వెళ్ళకూడదు అని నేను చెప్పిన మాట. నువ్వు యథార్థంగా ఉన్నావు కాబట్టి నువ్వు ఇంకా భూమి మీద బ్రతికి ఉన్నావని ఆయన చెప్తున్నాడు. అవును కదమ్మా? చదువు ఆలోచన వల్ల. అందుకు దేవుడు అవును యథార్థ హృదయముతో
దీనిని చేచితివని నేను ఎరిగెదను. నాకు తెలుసయ్యా, నువ్వు యథార్థంగా ఉన్నావు, నాకు తెలుసు. మనకు తెలుసదమ్మా. అలాగా తీసుకెళ్ళిపోడు. మనం ఏమంటాం? తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు? ఆమె ఎలా ఉందో, తీసుకెళ్ళిన భార్య ఎలాగుందో, తీరేమో నా చెల్లెలని చెప్పాను, భార్య అని చెప్తే ఎట్టా ఉన్నాము, ఒకవేళ ఇడిచిపెట్టినేమో, తీర తీసుకొని వెళ్ళిపోయాడు. ఏం చేస్తున్నాడో, అక్కడ పరిస్థితి ఏంటో, ఆ తెల్లి ఎలాగుందో, ఆ భార్య ఎలాగుందని చెప్పి మనము ఇక్కడ ఎలా ఉంటుంది పరిస్థితి, ఒక్కసారి మీరు ఆలోచన జరగండి. కానీ అబ్రాహాము పక్షమున దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అబ్రాహాము పక్షమున ఎందుకు దేవుడు ఉన్నాడు, లేకపోతే ఎందుకు ఆ ప్రాంతంలో వారు నివసించాలంటే అబ్రాహాము గారు చెప్తారు. దేవుడు ఖచ్చితంగా చెప్పిన మాట ఏమిటో తెలుసండి? తెలుసా? అతడు యథార్థంగా ఉన్నాడట. తీసుకెళ్ళా సారామ్మని కనీసం తాకన్నా తాకలేదట. యథార్థవంతుడు అతడు కూడా యథార్థంగా ఉన్నాడు. యథార్థంగా ఉన్నాడు అంటే పిల్లల ఖచ్చితంగా ఆయనలో కూడా దేవుని యొక్క ఆలోచన దిగి ఉండవచ్చు. అందుకే నువ్వు యథార్థంగా ఉన్నావన్న సంగతి నాకు తెలుసు. ఇప్పుడు భార్య భర్తలోనే యథార్థత లేదు, అవునా కాదా అమ్మా? భార్య భర్తల్లోనే యథార్థత లేదు. భార్య ఇంటి చివరి పక్కింటికి వెళ్ళి వస్తుంది, పక్కింటికి వెళ్ళి ఈడు పక్కింటికి వెళ్ళి వస్తాడు. అంటే భార్య భర్తల్లో యథార్థత లేని బ్రతుకులు మనవి. మన మాట అవునంటే అవును, కాదంటే కాదని లేఖనాల ప్రకారంగా బ్రతకట్లేదు. దేవునికి విరోధముగా దాటి వెళ్ళిపోతూ ఉన్నామని వాక్యం చెబుతుంది. కానీ అబ్రహాము జీవితంలో యథార్థంగా బ్రతికినవా. కానీ ఈరోజు కుటుంబంలో యథార్థత లేదు, భార్య భర్తల్లో యథార్థత లేదు పిల్లరా. కానీ అబ్రహాము గారు అనుకోవచ్చు, నా పక్షమున దేవుడు లేడా? ఉన్నాడు. నన్ను తీసుకొచ్చిన వాడు మామూలు వాడు కాదు కాబట్టి, సృష్టికర్త ఆయన పిలిచాడు కాబట్టి నేను వచ్చాను. ఖచ్చితంగా నా పక్షమున దేవుడు ఉన్నాడని అనుకోలేదంటే ఖచ్చితంగా అనుకున్నాడు. అందుకే తన భార్యని మళ్ళా హక్కును చేర్చాడు. దేవునికి స్తోత్రం. తన భార్యని తీసుకుని వచ్చాడు, బాబో అని చెప్పి అరవలా. కానీ అబ్రాహాము పక్షమున దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడే తన భార్యను మళ్ళా దగ్గరికి చేర్చాడు. ఆమెను అబ్రాహాము గారు తప్ప ఎవరిని ముట్టినా, ఎవరు అబ్రాహాము తప్ప ఏరెవరు ఎవరు ముట్టినా ఇదిగో ఇక్కడ పరిస్థితులే జరుగుతాయి. ఆమె నీతిమంతురాలు, చక్కటి కన్యక, ఆమె యొక్క మంచి గుణలక్షణ కలిగిన ఒక స్త్రీ. మరి ఈరోజు మీరు అలా ఉన్నారా? మనం అలా ఉన్నాము? ఒకసారి ఆలోచన పెరగండి. అందుకే దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా బ్రతకాలి. మందిరములో ఉన్నట్టుగా మన బ్రతుకులు ఎక్కడ ఉండాలి? బయట ఉండాలి. లేవు, నేను చెప్తున్నాగా, ఉంటే ధన్యులమే, ఉంటే ధన్యులము. లేకపోతే పిల్లరా, లేకపోతే మన యొక్క పరిస్థితులు ఎలాగున్నాయో మనము ఆలోచించవలసిన అవసరత ఉంది. అందుకంటున్నాడు, అయ్యా నువ్వు తెలుసయ్యా, యథార్థంగా ఉన్నావా నాకు తెలుసు. ఆ రోజులు ఏమన్నామా? అవును దేవుడు, అవును యథార్థ హృదయముతో దీన్ని చేసేదివని నేను ఎరిగెదునా. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని. అది ఏమన్నాడు? నీవు నాకు విరోధముగా కాకుండా, ఇందులో నువ్వు జాబున్నావుకుండా ఇందులో ఈ పని నువ్వు చేయకుండా నేను నిన్ను ఏం చేశాను? అడ్డగించి తిని. చూడండి, ఒకసారి తప్పు చేస్తున్నప్పుడు భయపడతాం. ఎందుకు తెలుసా? దేవుడు మన పక్కనే ఉంటాడు కాబట్టి. దేవుడు మన పక్కనే ఉంటాడు కాబట్టి తప్పు చేయడానికి భయపడతాం. అయినా కూడా పక్కన ఒకడు ఉంటాడు, ఈ పక్కన ఆయన ఉంటాడు. అందుకే ఒకసారి తప్పు చేయాలంటే భయపడతాం. ఎందుకు తెలుసా? ప్రభు ఎరిగిన వారము, ప్రభు పక్షమున ఉన్నవారము. అందుకే అతన్ని ఆ తప్పు చేయకుండా ఆపగలిగాడు కాబట్టి ఆయన బ్రతకగలిగాడు. ఆయన బ్రతకాలి అంటే ఇదిగో ఆయనే అంటున్నాడు, ఆయన అంటున్నాడు. ఏమన్నాడు? మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెని ముట్టనీయలేదు. ఎంత ప్రమాదం జరిగినండి. నిజముగా ఆమెని ఇతడు ముడితే
ప్రమాదమే జరిగినట్లుగా ఇక్కడికి మనకు వాక్యము ద్వారాగా మనకు అర్థమవుతుంది. చదువుతల్లి. కాబట్టి ఆ మనిషిని భార్య తిరిగి అతనికి అప్పగించము. అబ్రాము వెళ్ళాడా, అయ్యా నా భార్యని తీసుకెళ్ళిపోతావా నువ్వు, నేను వచ్చి నేను తీసుకొస్తానని చెప్పలేగదు. కానీ దేవుడే ఆయన దగ్గరికి వెళ్ళి రెక్క పట్టుకొని నువ్వెలా తీసుకొని వచ్చావో అలా తీసుకుని వెళ్ళి అప్పు చెప్పన్నాడు. నేనందుకే ముట్టని లేదు, నేనందుకే పాపము చేయని లేదు గనుక ఒకవేళ అలా చేస్తే ఈ దేశం ఎందుకు ఏమవుతుంది తెలుసా, దేవుని ఉగ్రత వస్తుంది, అందుకే నేను చేయలేదు అని ఆయన చెప్తున్నాడు. నువ్వెలా తీసుకుని వచ్చేవా అలా తీసుకుని వెళ్ళి చదువు తెలియదు. కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును. నీ క్షేమము కొరకు, నీ గ్రామం క్షేమము కొరకు, నీ కుటుంబం క్షేమము కొరకు, గ్రామంలో అందరూ చక్కగా బ్రతకాలంటే నీ కొరకు అతడు ప్రార్థన చేస్తాడని దేవుడు చెబుతున్నాడండి. దేవుడు చెబితే గాని ఆయనకి మనోనేత్రలు తెరబడలేదు. చదువుతల్లి. అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతికెదువు. నీవు ఆమె అతనికి అప్పగించిన ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరు. అప్పగించకపోతే ఏమవుతుందంట అమ్మా? చదువుతల్లి. ఎడల నీవును నీ ఇంటి వారందరూ నిశ్చయముగా చచ్చిదురని తెలుసుకొనమని స్వప్నమందు అతనితో చెప్పాడు. ఇక్కడికి కళ అయిపోయింది. ఇక్కడికి ఏమైపోయింది? కళ. అంటే 2వ అధ్యాయములో ఆయన 3వ అధ్యాయములో ఆయన కళలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడ మేలుకున్నాడు? 8వ అధ్యాయములో వచనములో ఆయన ఏమయ్యాడు? మేలుకొని లేచాడు. కళ్ళలో ఇవన్నీ జరిగిపోయిన తర్వాత తులిక్కిపడి కదా, అమ్మో ఏమో జరిగిపోయింది. కానీ గమనించినప్పుడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాము? ఇంకా చూద్దాం. తెల్లవారినప్పుడు అమ్మా లేచి తన సేవకులందరినీ పిలిచి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుష్యుడు మిక్కిలి భయపడారు. దేవునికి స్తోత్రం. ఎవరికి భయపడ్డారు? అబ్రాముగా. ఎవరికి భయపడ్డారమ్మా? దేవునికి భయపడారు వాళ్ళందరూ, అంతే కదా. పిలిపించాడు, ఆయన పిలిపించారు. ఏ బాబు ఇట్లా జరిగిందిరా బాబు, ఇట్లా జరిగిందిరా బాబు, మనం చేసింది ఎంత ఘోరమైన తప్పో తెలుసా? అందరినీ పిలిపించాడు. నా చదువు పిలిపించి, నీవు మాకు చేసినది పని ఏమిటి? నీవు మా మీదకి నా రాజ్యం మీదకి తెప్పించినట్లు నీవు నీ ఎడల నేను నీ ఎడల చేసిన పాపమేమిటి? చెయ్యరాని కార్యములు నాకు చేసితివే అతనితో చెప్పును. దేవునికి స్తోత్రం. అయ్యా నీ వల్ల మేము తప్పు చేసాం. ఏం తప్పు చేసామయ్యా? ఏ తప్పు చేశాము అని అంటే అబ్రాహాం గారు చక్కటి మాట చెప్తున్నా. మాట వరకు ఇంతవరకు మాట చెప్తున్నా. దేవుడు అబ్రాహాము ద్వారా చలవిచ్చిన మాట ఏమిటో తెలుసండి? చదివమ్మా పూర్తి చేసి. మరియు నేనేమి చూచి ఈ కార్యములు చేసి అడగగా అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు గనుక దేవునికి స్తోత్రం. ఏమి లేదంటమ్మా? దేశానికి గ్రామానికి భయం లేదంట. పోనీ దేశానికి భయం లేకపోయింది, ప్రజలున్నాయి, మనము మన కుటుంబమైనా ఆయన కొరకు భయపడాలి. ఆయన ఏమన్నాడు? ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు గనుక. అందుకే దేవుడు ఆ ప్రాంతానికి దేవుని భయము పుట్టించటానికి
దేవుని కోపాగ్ని ఆ ప్రాంతానికి పుట్టించడానికి అబ్రాహాము భార్య ద్వారా ఏమొచ్చింది అక్కడికి? మంచి మేలు జరిగింది. అబ్రాహాం భార్యను ఒకవేళ ముడితే ఆ ప్రాంతానికి విపత్తు జరిగను. ఆ ప్రాంతములో ఉన్న వారందరూ ఏమవునంటే నిజముగా చనిపోయిన పిల్లలు. నిజముగా మనము భయపడాలి, దేవునికి భయపడాలి. కానీ ప్రకృతికి భయపడేవారు ప్రకృతికి కాదండి భయపడు. మనిషి ప్రకృతి కాదు, దేవునికి భయపడాలి. దేవుని బిడ్డలకు కాదు, దేవునికే మనం అందరూ భయపడితే ఖచ్చితంగా విపత్తు నుంచి మనలో దేవుని నిజముగా విడదీసేవాడిగా లేదు, కాపాడేవాడిగా సృష్టికర్త నీకు నాకు మనందరికీ ఉన్నాడు. గ్రామానికి భయం ఉండాలి, ప్రజలకు భయపడి ఉండాలి. ఆ ప్రజలకు భయం ఉండాలి. లేదు దేవుని బిడ్డలైన వారికి, లేదు కుటుంబం అయిన వారికి కూడా దేవునికి భయపడితే అబ్రహాము భార్యని చక్కగా తీసుకొచ్చినట్లుగా దేవుడు ఒకరోజు మనలందరినీ కూడా ఆయన రాజ్యానికి తీసుకొని వెళ్తాడు అని లేఖనాల ద్వారా రాత్రి మీకు అర్థమైందని కోరుకుంటూ ఉన్నాం. గమనించండి, ఆలోచన వెరగండి. దేవుని బిడ్డల జోలి దగ్గరికి ఒకవేళ దేవుని బిడ్డలకు మరి వారి జోలికి వెళితే ఏమి జరిగిందో ఈ రోజు మనం విన్న రీతిగా ఎలాంటి వారిగా అంటే పిల్లరా, దేవుని కొరకు బ్రతికిన వారు, దేవుని కొరకు జీవించిన వారు వీళ్ళిద్దరూ. అలాంటి వారి పక్షమున ఖచ్చితంగా దేవుడు కలిగి చేసుకుంటాడు. మన పక్షమును కూడా ఒకవేళ అలా ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడు ఉంటాడని ఈ మాటల ద్వారాగా మనకు దేవుడు తెలియపరిచాడని అతి కృపాటి దీవెన ఈ రాత్రి మాటల ద్వారాగా మన దేశానికి, మన గ్రామానికి దీవెన ఆశీర్వాదాలు నిండయంగా దేవుడు కలిగి చేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కనికారం చూపున మా దేవ, ఇంతవరకు నాయన పరిపూర్ణమైన మీ దీవెనతో రాత్రి మాతో మాట్లాడారు అయ్యా. అబ్రాహాము గారి గురించి, అదిగో తన భార్య సారామ గారి గురించి నాయన ఒక మంచి ఆ ప్రాంతము నచించిపోయి ప్రాంతముగా, ఇదిగో ఆ తల్లిని బట్టి ఆ ప్రాంతాన్ని మీరు ప్రేమించి, ఆ ప్రాంతాన్ని మీరు ఆశీర్వదించి, ఆ గ్రామాన్ని మీరు దీవించి ఆ ప్రాంతాన్ని ఆశీర్వదించారు నాయన. అయ్యా, మీ ఉగ్రత ఆ ప్రాంతం మీద దిగకుండా ఆ ప్రాంతము రక్షించడానికి నిజముగా నాయన ఆ ప్రాంతములో ఉన్నవారు వారు చేసుకున్న ఏదో ఒక పుణ్యమై ఉంటుంది నాయన. ఆనాడు ఖచ్చితంగా వారు రక్షించుకున్నారు, ఆ ప్రాంతాన్ని, ఆ గ్రామాన్ని రక్షించుకున్నారు. ఈరోజు మేము, మా బిడ్డలు, మా గ్రామానికి, మా గ్రామంలో ప్రతి ఒక్కరూ మేము ఇలా రక్షించబడి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము అంటే అది కేవలం మీరు చేసిన ఉపకారమే, మీరు చేసిన మేలే. మేము ప్రకృతికి భయపడుతున్నాం, ప్రకృతిలో వచ్చిన విపత్తుకు భయపడుతున్నాం, ఎన్నో వస్తున్నాయి వాటికి భయపడుతున్నాము, కానీ వాటిని రప్పించిన దేవునికి మేము ఎన్నడూ భయపడలేదు నాయన. కానీ మీకు భయపడితే ఖచ్చితంగా ఇలాంటి విపత్తులు ఎన్ని వచ్చినా మమ్మల్ని మీరు కాపాడుతారని, మమ్మల్ని రక్షిస్తారని మేము తలంచుకుంటూ మా ప్రార్థన ఈ గ్రామానికి, దేశానికి, సంఘమునకు దీవెనకరంగా మార్చమని కోరుకుంటూ ప్రార్థనకు ప్రతిఫలమిచ్చి ఈ రాత్రి శుక్రవారం దినము చక్కగా ఈ మాటలు వినటానికి మీరు మంచి ఆలోచన కలిగి మా ఎడల మీ దయ చూపించినందుకు ఈ రాత్రి కూడి వచ్చిన బిడ్డలకు ప్రశాంతమైన వాతావరణం, చక్కగా ఆయుష్నిచ్చి ఆరోగ్యమునిచ్చి కాచి కాపాడమని, మీరే మహిమ పొందుకోమని, ఘనత పొందుకోమని, మీరు అక్కడ ఇంకా ఆలోచనైతే మాకు ఆయుష్ ఒడిగించమని మీ కొరకు ఇది అబ్రాహాము గారు ఎలా బ్రతికారు, సారమ్మ గారు ఎలా బ్రతికారు, అలా బ్రతికి గొప్ప జీవితం ఈ భూమి మీద బ్రతికినంతకాలం మీ పిల్లలైన వారు మాకు అందరికీ ప్రసాదించమని కోరుకుంటాం. మీ దీవెన, మీ కాపుదల మా అందరికీ సమకూర్తిగా దయచేసి మీరే మహిమ పొందుకోమని త్వరగా రానంటున్న యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మయు అన్యుని సావాసమును కూడి వచ్చిన బిడ్డలకు మాకును ఎల్లవేళ సదాకాలము తోడయుండి నడిపించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా అందరికీ వందనాలు. సెలవు.